చెప్పుకోవచ్చు. రాత్రి తొక్కిసలాట్లో మృతి చెందిన వారి మృతదేహాలకు కాసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తయింది. చూడొచ్చు మనము అంబులెన్సుల ద్వారా వాళ్ళ మృతదేహాలను స్వస్థలాలకు చేరవేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇదే మార్చిడి, ఈ ప్రాంతంలోనే ఇక్కడ కాసేపటి క్రితమే ఈ మార్చిడిలోనే వాళ్ళకి పోస్ట్ మార్టం అనేది జరిగింది. ఇక్కడ 5 మంత్రులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని వారి కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ ఘటనకు సంబంధించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటుందని, ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూడొచ్చు ఇదే మార్చిడి దగ్గర రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. బాధితులు కుటుంబాలు చాలా దారుణంగా ఇక్కడ రోధిస్తున్న పరిస్థితి ప్రతి హృదయాన్ని కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. మనము వారి దర్శనానికి రావడం జరిగింది. దర్శనానికి వచ్చిన తర్వాత తమకు ఇటువంటి అనుభవం ఎదురు కావడంతో చాలా వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు చూస్తున్న అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎవరైతే మార్చిడి వద్ద పోస్ట్ మార్టం పూర్తయిన వాహనాలను ఇక్కడ రుయా హాస్పిటల్ దగ్గర మృతులకు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం అంబులెన్స్లలో వారి స్వస్థలాలకు తరలిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన బాధ్యత టీటీడీఏ తీసుకున్నట్టుగా కూడా ఇంతకుముందు హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది తెలియజేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా రుయా హాస్పిటల్ దగ్గర మొత్తం పరిస్థితి అంతా కూడా అంటే కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు దైవ దర్శనానికి వచ్చి తమ వారిని కోల్పోవడంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి వారిని పరామర్శించారు, భరోసా కల్పించారు. అయినప్పటికీ దైవ దర్శనానికి అంటే వైకుంఠ ఏకాదశి రోజు దైవ దర్శనానికి సంబంధించిన టోకెన్లకు సంబంధించి వాళ్ళు నిల్చున్న సమయంలో తొక్కిసలాట జరిగిన తర్వాత తమ వారిని కోల్పోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు, మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రుయా హాస్పిటల్ దగ్గర అయితే నిజంగా హృదయ విదారక సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే మరికొంతమందికి అయితే చికిత్స అందుతుంది, వారి పరిస్థితి అయితే నిలకడగా ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక మృతుల వివరాలకు వస్తే నిర్మల పొల్లచ్చి తమిళనాడుకు సంబంధించిన మృతురాలు, అలాగే విశాఖకు సంబంధించి కూడా మనం ఇంతకుముందు చూసాం లావణ్య, స్వాతి తాటిచెట్లపాలెం విశాఖకు సంబంధించిన లావణ్య. అలాగే మొత్తానికి మహిళల సంఖ్య అయితే ఎక్కువగా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడికి మంత్రులు చేరుకున్నారు, పరామర్శించారు బాధిత కుటుంబ సభ్యులను. అలాగే చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని కూడా పలకరించడం జరిగింది. పలువురు నాయకులు అలాగే టీటీడీ ఈవో కూడా పరామర్శించారు. ప్రస్తుతం వారికైతే మెరుగైన చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది మాత్రం అంటే ఒకరిద్దరకు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోందని, వారికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది అంటూ కూడా తెలియజేయడం జరిగింది. మృతులకైతే పోస్ట్ మార్టం నిర్వహించారు, వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు రుయా హాస్పిటల్ నుంచి అంబులెన్స్లలో. దీనికి సంబంధించిన బాధ్యత టీటీడీఏ తీసుకుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి సమర్పించిన ప్రాథమిక నివేదికలో డీఎస్పీ అత్యుత్సాహం, అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యమే ఇంతటి దుర్ఘటనకు కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే అక్కడికి ఎస్పీ అదనపు సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపు తప్పకుండా కంట్రోల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎస్పీ ఇప్పటికే డీఎస్పీ పైన కలెక్టర్కు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రుయా హాస్పిటల్కి పలువురు ప్రముఖులు వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు, మృతుల కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు. రుయా హాస్పిటల్కు
పలువురు మంత్రులు చేరుకుంటూ ఉన్నారు, క్షతగాత్రుల్ని పరామర్శించడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇంతకు ముందే మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. వారిని తమ స్వస్థలాలకు అంబులెన్స్లలో తరలించారు. అయితే ప్రస్తుతం అక్కడికి మంత్రులు వెళ్తూ ఉన్నారు, క్షతగాత్రుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే అందరూ కూడా అంటే సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకరిద్దరి పరిస్థితి మాత్రం అంటే ఒక 2-3 డేస్ ట్రీట్మెంట్ తీసుకునేలా ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇప్పటికే టీటీడీ ఈవో కూడా క్షతగాత్రుల్ని పరామర్శించారు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినట్టుగా కూడా కొంతమంది నేతలు చెప్పడం జరిగింది. పలువురు మంత్రులు కూడా రుయా హాస్పిటల్కి చేరుకుంటున్నారు. అక్కడ కొంతమందికి చికిత్స జరుగుతుంది, క్షతగాత్రుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడినట్టుగా తెలియజేశారు. అయితే మహిళలే ఎక్కువగా ఉన్నారు మృతుల్లో. తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుందాము అని అనుకున్న సమయంలో ఇలాంటి ఘటన జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రుయా హాస్పిటల్ దగ్గర హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు చికిత్స అందుతోంది. పలువురు మంత్రులు అక్కడికి చేరుకుని వారిని పరామర్శిస్తూ ఉన్నారు.